అందరికీ నమస్కారం. మానవ జీవితంలో మనం 5 రకాల భక్తిని కలిగి ఉండాలి. 1 మాతృభక్తి, 2 పితృభక్తి, 3 గురుభక్తి, 4 దైవభక్తి, 5వది దేశభక్తి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి, కన్న భూమి స్వర్గం కంటే గొప్పవని రామాయణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పినటువంటి మాట ఇది. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు స్వాతంత్ర్యం అంటే అర్థం ఏమిటి? స్వాతంత్ర్యం అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. ఇక్కడ 2 పదాల గురించి తెలుసుకోవాలి మనం. స్వతంత్రం, స్వస్య తంత్రం, స్వతంత్రం. స్వస్య అంటే మనిషి తన యొక్క, తంత్రం అంటే ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, ఉపాయాల్ని స్వతంత్రం అని అంటాం. స్వతంత్రస్య భావ స్వాతంత్ర్యం. మనిషి తన యొక్క సొంత ఆలోచనలతో, స్వేచ్ఛాపూరితమైన అభిప్రాయాలతో జీవించే విధానాన్ని స్వాతంత్ర్యం అని అంటాం. అయితే మన భారతీయులు ఎన్నో వేల ఏళ్ళుగా స్వతంత్ర జీవనాన్ని గడుపుతున్నారు, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు అనే క్రూరమైన వారు మన దేశంలోకి ప్రవేశించారు. వాళ్ళు వ్యాపార నిమిత్తమై వచ్చి భారతీయుల మీద ఆధిపత్యాన్ని చెలాయించి పరిపాలన చేద్దామనుకున్నారు. బ్రిటిష్ వారి యొక్క హింసాత్మకమైనటువంటి చర్యల్ని, బానిసత్వాన్ని సహించలేక 1857లో మంగల్ పాండే అనేటువంటి మహాత్ముడు బ్రిటిష్ సైన్యాధికారిని కాల్చి చంపాడు. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ వారు అత్యంత దారుణంగా ఉరితీయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి యావత్ భారతదేశం అంతా కూడాను బ్రిటిష్ వారిని ఎదిరించింది. అదే మన ప్రథమ స్వాతంత్ర ఉద్యమం. ఆ ఉద్యమం మొదలుకొని సుమారు 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారితో మహాత్ములు ఎందరో పోరాడారు. చంద్రశేఖర్ ఆజాద్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, లాలా లజపతి రాయ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు ఎంతోమంది పోరాడగా 1947 సంవత్సరంలో మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను తెంచి భరతమాతకు స్వేచ్ఛనందించారు మహావీరులు. విదేశీయులందరూ సుమారు 500 సంవత్సరాల పాటు మన దేశంలో ఉండి మన దేశాన్ని నాశనం చేశారు. బ్రిటిష్ వారు సుమారు 350 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశ సంస్కృతిని నాశనం చేశారు. 350 సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలనలో 80 లక్షల మంది భారతీయులు ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి ఈ స్వతంత్ర సమరయోధులు వారి జీవితాలను, వారి ఆస్తులను, వారి బంధాలను, వారి బంధుత్వాలను అన్నింటినీ విడిచిపెట్టి మన దేశం కోసం, మన కోసం వారు ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వేచ్ఛనందించారు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకొని భారతదేశం యందు, స్వతంత్ర సమరయోధుల యందు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు వాళ్ళు ఇచ్చినవే అని మనం వాళ్ళని తలుచుకుందాం, వారి జీవిత చరిత్రలను తెలుసుకుందాం, మన ముందు తరాల వారికి ఈ విషయాలను తెలియజేద్దాం. జై హింద్.